కుంభరాశి వారు ఆరోగ్యం పట్ల, సెల్ఫ్ డ్రైవింగ్ పట్ల జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. సంతాన అభివృద్ధి వస్తుంది. సంతానం ఒకరికి ఉద్యోగం రావడం, విద్యాపరంగా కూడా మంచి అవకాశాలు రావడం, విదేశాలకు వెళ్ళే అవకాశాలు తప్పకుండా వీరు కలిసి వస్తుంది. అదేవిధంగా సొంతంగా వ్యాపారం చేద్దాం అనుకున్న వారికి కలుసుబడతనంగా ఉండదు. ఏదైనా భాగస్వామి వ్యాపారం చేద్దామంటే ప్రస్తుతం వీరికి ఏలినాడ్స్ నడుస్తోంది, అంత అనుకూలంగా లేదు. ఏదైనా వ్యాపారం కంటే ఉద్యోగం మీద దృష్టి సారించడం, ఉద్యోగం చేసుకోవడం చెప్పదగినది. ప్రస్తుతం లాభాధిపతి, ద్వితీయాధిపతి అయిన గురువు పంచమంలో ఉన్నారు. అదేవిధంగా జన్మరాశిలో 4 గ్రహాలు కలిసి ఉన్నాయి. సప్తమాధిపతి అయిన రవి జన్మరాశిలో ఉన్నారు. అదేవిధంగా తృతీయ దశమాధిపతి అయిన కుజుడు, పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో ఉన్నారు. బలం అంత అనుకూలంగా లేదు. రాశ్యాధిపతి బలంగా ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. ఆత్మస్థైర్యం తక్కువగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల కూడా కొంత చికాకు కలిగిస్తుంది. స్పైన్కి సంబంధించి, మోకాల నొప్పులకు సంబంధించి బీపీ, షుగర్, ముఖ్యంగా థైరాయిడ్ ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఏదైనా సరే ఎక్కువగా స్నేహితులను నమ్మి మోసపోవద్దు. మన సొంత నిర్ణయాలు తీసుకునే ముందు ఒకరిద్దరిని పరిశీలించి అడిగి తెలుసుకోవడం చెప్పదగినది. అన్నీ మనకే తెలుసని కొంత అహంకారపూరితమైన వెళ్ళడం వల్ల బంధువర్గంలోనూ స్నేహితువర్గంలోనూ దూరం అయ్యే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయంగా చెప్పవచ్చు. కెరియర్ పరంగా కొంతవరకు బాగుంటుంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కొంతవరకు స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి అంత అనుకూలంగా లేదు. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి, బ్యాంకింగ్ సెక్టర్స్లో ఉన్న వారికి చాలా వరకు ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, కాంట్రాక్టులకు ఈ వారం కొంచెం గడ్డు కాలం అని చెప్పచ్చు. కూరగాయల వ్యాపారస్తులకు, బ్యూటిషియన్స్, ఫార్మా రంగంలో ఉన్న వారికి చాలా వరకు బాగుంది. ఏది ఏమైనప్పటికీ మన సంకల్ప సిద్ధిరస్తున్నట్టుగా మనం ఏదైతే సంకల్పించుకుని ముందుకు వెళ్తామో ఆ భగవంతుడి దయ వల్ల నెరవేరుతుంది. ప్రతి విషయాన్ని ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా నడుస్తోంది. ద్వితీయంలో శుక్రుడు, శని ఉన్నారు. విద్యాపరంగా అన్నీ బాగున్నా కూడా దుర్వ్యసనాలకి, స్నేహితులకి దూరంగా ఉండడం చెప్పదగినది. ముఖ్యంగా బయట జంక్ ఫుడ్స్కి దూరంగా ఉన్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే ఆరోగ్యపరంగా మట్టుకి కాస్త ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా విదేశాల్లో ఉన్నవారికి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి చక్కగా ఒక మంచి ఉద్యోగం వస్తుంది. అయితే అది చిన్న ఉద్యోగమా, పెద్ద ఉద్యోగమా అని కాకుండా ఉద్యోగంలో జాయిన్ అవ్వడం చెప్పదగినది. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ధనం ఆదాయం ఎంత ఉందో వ్యయం కూడా అంతే ఉంటుంది. సరి సమానంగా ఉంటుంది. రూపాయికి రూపాయి ఖర్చు ఉంటుంది. అయితే సేవింగ్స్ చేయడం మటుకి ఎక్కడ ఆస్కారం ఉండదు. ఏదైనా సరే సంతానం కోసమే ఖర్చు పెడుతున్నాం కదా, వాళ్ళు బాగుంటే భవిష్యత్తు బాగుంటుంది, మనం బాగుంటాం అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. సోదరి సహోదరులతోటి మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్త వహించాలి. గొడవలు వచ్చే అవకాశం, విభేదాలు వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తైలంతో దీపారాయణ చేయడం, శనికి తైలాభిషేకం, అఘోర పాశుపత హోమం చేయించడం ఎంతైనా చెప్పదగిన సూచన. మరిన్ని జాతక వివరాల కోసం, వ్యక్తిగత జాతక వివరాల కోసం 7731881113 నన్ను సంప్రదించగలరు. ఎందుకంటే జాతకం అనేది, గోచారం అనేది, రాశిఫలాలు అనేది 50% ఉంటుంది. తర్వాత మన వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది. జాతకాన్ని బట్టి కెరీర్ పరంగా ఎలా ఉంది, ఆరోగ్యపరంగా ఎలా ఉంది, వివాహస్థాన పరంగా ఎలా ఉంటుంది అనేది వారి జాతకాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి. మంచి ఫలితాలు ఏమైనా ఉంటే చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ మంగళవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in